హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన వాళ్ళు చాలా మంచోళ్ళని పృథ్వీ అంటుంటే అంత సీన్ లేదని నిఖిల్ అంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా లైవ్లో చోటు చేసుకుంది. ఇక పొద్దున్నే నబీల్, పృథ్వీ అలాగే యష్మి, ఇక నిఖిల్ వీళ్ళ నలుగురు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే పృథ్వీ వాళ్ళతో మాట్లాడుతూ నిజంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని మనం ఏదో అనుకున్నాము, అలా ఉంటారు ఇలా ఉంటారని, కానీ వాళ్ళు మంచిగా చాలా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు నిజంగా మంచోళ్ళు కదా నిఖిల్ అంటూ చెప్పడంతో అంత సీన్ లేదు బాబు, ఎవరు ఏంటనేది ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ జరిగితే కదా అప్పుడు నీకు తెలుస్తుంది. చూసిన వాళ్ళందరూ బయటికి మంచోళ్ళని అనుకోరు, అలాగే మాటలు వదిలి వాళ్ళందరూ చెడ్డోళ్ళని అనుకోకు. ఏదైనా సరే మనుషులను బట్టి నువ్వు అంచనా వేసుకోవడం చాలా తప్పు అంటూ పృథ్వీకి చెప్తున్నాడు. అయితే పృథ్వీ కూడా అవునవును నిజమే, నేను మర్చిపోయాను రా అంటూ నవ్వుకుంటున్నాడు. ఇక తర్వాత నబీల్ కలగజేసుకొని ఒకటే చెప్తాను బ్రో, ఎవరు మంచోళ్ళ ఎవరు చెడ్డోళ్ళు అనేది మనకు అనవసరం. మనం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా కప్పు కోసమే పోరాటం చేస్తారు. అలాగే నువ్వు కప్పు కోసం వచ్చాను, నేను కప్పు కోసం వచ్చాను, ఇంక్లూడ్ నిఖిల్ కూడా కప్పు కోసమే వచ్చాడు. కానీ మనం ఆడే గేమ్ ఎలా ఉండాలి అంటే చాలా జెన్యున్గా ఉండి ఆడియన్స్కి నచ్చితే చాలు, వాళ్ళే ఎవరిని విన్నర్ చేయాలని డిసైడ్ అవుతారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచోలా చెడ్డోలా అనేది మనకు అనవసరం. బట్ మనం ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అలాగే జెన్యున్గా గేమ్ ఆడాలి, ఎవరినైనా సరే నామినేషన్లో ఇచ్చి పడేసాలి. ఈ మూడు అయితే నేను బాగా నమ్ముతాను. అంతే తప్ప వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళతో మనం ఉంటే ఫేవరిజం మనకు ఉంటుంది అనేవి మనకు అనవసరం అంటూ మంచిగా నబీల్ అయితే నిఖిల్కి అలాగే పృథ్వీకి చెప్పుకొస్తున్నారు. నిజంగానే నిఖిల్ ఒక మాట అన్నాడు, ఎవరు మంచోళ్ళ ఎవరు చెడ్డోళ్ళ అనేది నామినేషన్ టైంలో తెలుస్తుంది అని. మరి నిజమే కదా, మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి నిఖిల్ అన్న మాటలపై. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.